సో ఎన్ని మోడల్స్లో ఆ ఫార్ములా నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడో చూసి ప్రతి దాన్ని ఫోకస్ చేయి. ఓకేనా? ఇచ్చినటువంటిది ఏంటి, అడుగుతున్నటువంటిది ఏంటి, అది స్టెప్ 1. నువ్వు ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు చెప్పు ఏంటంటే నిజంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ అనిపించిందా, ఈజీగా ఉందా అని. హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ యువర్ శేషు. అందరికీ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఖచ్చితంగా భయం అయి ఉండొచ్చు. సో చూద్దాం అసలు నీలాగా ఇంకా అసలు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎంతమంది భయపడుతున్నారో చూద్దామంటే ఒకసారి కామెంట్ చేసారా, నీలాగా అసలు ఎంతమంది భయపడుతున్నారో, ఆర్గానిక్ కెమిస్ట్రీ భయం అనేది ఎంతమందికి ఉందో చూద్దాం. సో ఓ కామెంట్ సెక్షన్లో నీకు నిజంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ భయం అయితే అసలు భయం ఎందుకు, ఆ భయం ఎందుకు అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చూద్దాం. ఓకే, సో కామెంట్ చేసే చూద్దాం రా ఎంతమంది కనిపిస్తుంది అనేది. అండ్ అసలు టాపిక్ లోకి ఎంటర్ అయిపోతే నీకు అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది డెడ్ ఈజీ నా మాటల్లో చెప్పాలంటే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీకు ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్, ఆర్గానిక్ ముందు ఈ మూడు ఎలా నేర్చుకోవాలో తెలుసా నీకు? నువ్వు నేర్చుకునే మెథడ్ తప్పు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే చాలా ఈజీ, బట్ నువ్వు నేర్చుకునే మెథడ్ తప్పు అంతే. ఎందుకంటే నువ్వు నేర్చుకునే మెథడ్ బట్టి పట్టే విధంగా ఉంది అక్కడ, అందుకని నీకు కష్టంగా అనిపిస్తుందిరా. యాక్చువల్గా చెప్పాలంటే అది నీకు రాకపోవడం కాదు, నీకు నేర్పించే విధానం కాదు, నువ్వు నేర్చుకునే విధానంలో తేడా ఉంది. ఎందుకంటే నువ్వు బట్టి మత్య మెథడ్లో నేర్చుకుంటావు అనమాట. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగ నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా రాదు. నేను నీకు ఒక మెథడ్ చెప్తాను, ఆ మెథడ్లో ఫాలో. ఓకేనా? సో ముందు దానికన్నా ముందు ఫిజికల్ కెమిస్ట్రీ ఎలా చదవాలి, ఇనార్గానిక్ ఎలా చదవాలి, ఆర్గానిక్ ఎలా చదవాలో ఒక్క పాయింట్ చెప్తున్నాను చూసుకో. ఫిజికల్ కెమిస్ట్రీ ఎప్పుడూ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ నీకు వెబ్సైట్లో మంచి ర్యాంక్ రావాలి అంటే ఎలా చదవాలి అంటే ముందు ఫిజికల్ కెమిస్ట్రీలో ఏదైనా లెసన్ ఓపెన్ చేసి ఆ లెసన్లో ఉండేటువంటి ఫార్ములాలన్నీ ఒక చోట రాసుకో. ఫార్ములాలన్నీ ఒక చోట రాసి ఆ ఫార్ములా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూసుకోవాలి. సో ఎన్ని మోడల్స్లో ఆ ఫార్ములా నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడో చూసి ప్రతి దాన్ని ఫోకస్ చేయి. సో నీకు ఎంత ఫార్ములా మీద గ్రిప్ ఉంటే, ఫార్ములాస్ మీద ఫిజికల్ కెమిస్ట్రీలో ఎంత గ్రిప్ ఉంటే నువ్వు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలవు. ఓకేనా? సో స్టెప్ 1 ఎప్పుడు కూడా ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీలో నీకు 3 స్టెప్స్ చెప్తున్నాను చూడరా. స్టెప్ 1 ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏం అడిగాడు, ఏం తెలుసుకోవాలి. ఓకేనా? ఇచ్చినటువంటిది ఏంటి, అడుగుతున్నటువంటిది ఏంటి, అది స్టెప్ 1. స్టెప్ 2 దానికి రిలేటెడ్గా ఏవైనా ఫార్ములాలు ఉన్నాయా అది చెక్ చేసుకోవాలి. ఇచ్చినటువంటిది ఏంటి, అడుగుతున్నటువంటి ఏంటిది అనేది స్టెప్ 1. దానికి రిలేటెడ్గా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా అని తెలుసుకోవడం స్టెప్ 2. స్టెప్ 3 యూనిట్స్ చెకింగ్. ఈ 3 స్టెప్పులు నీకు క్లారిటీగా నేర్చుకోవాలి. ఈ 3 స్టెప్పులు నీకు వచ్చిందా ఫిజికల్ కెమిస్ట్రీ నువ్వు మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయగలవు. ఓకే, సో ఫార్ములాస్ ఎంత గ్రిప్ ఉంటే నీకు ఫిజికల్ కెమిస్ట్రీ అంత గ్రిప్ ఉంటుంది. మరి ఇనార్గానిక్ ఎలా నేర్చుకోవాలి సార్? ఇనార్గానిక్ ఎలా నేర్చుకోవాలి అంటే ఎన్సీఆర్టీ. నీకు ఎన్సీఆర్టీ ఎంత పెర్ఫెక్ట్గా వస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంత పెర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ నువ్వు ఎక్సెప్షన్స్లో తోపు అయి ఉండాలి. ఎక్సెప్షన్స్ అన్నీ నీ మైండ్లో గిర్రా 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 తిరుగుతూ ఉండాలి. నువ్వు ఎక్సెప్షన్స్ ఎలా నేర్చుకోవాలి సార్, మర్చిపోతూ ఉంటాం కదా సార్ అంటే ఏముందిరా, ఒక చిన్న షార్ట్ నోట్స్ పెట్టుకో. ఓకేనా? షార్ట్ నోట్స్ పెట్టుకుని ఎక్కడైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో ఆ ఎక్సెప్షన్స్ అన్నీ ఒక చార్ట్ రాసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతూ ఉండు. ఎక్సెప్షన్స్ అన్ని మైండ్లో అలా గుర్తుండిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఎక్సెప్షన్స్ అన్ని మైండ్లో గుర్తుండాలంటే నువ్వు ఒక చిన్న షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకుని, ఆ ఫార్ములాస్ గుర్తుండాలన్నా చిన్న షార్ట్ నోట్ మెయింటైన్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతూ రివైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు గుర్తుంటాయి. ఓకేనా? సో నువ్వు ఈ మెథడ్లో సింపుల్గా నేర్చుకోవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయినా ఫిజికల్ కెమిస్ట్రీ అయినా ఫార్ములాస్ లేసి ఫార్ములాస్ షార్ట్ నోట్స్లో రాసుకోవడం, ఎక్సెప్షన్స్ షార్ట్ నోట్స్లో రాసుకోవడం, మార్నింగ్ లేసి రివైజ్ చేయడం. సో నువ్వు ఇలాగ ప్రాక్టీస్ చేసేవరకు నీకు ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ పరిస్థితి ఏంటి సార్ అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 టైప్స్లో నేర్చుకోవాలి. 2 పార్ట్స్ కింద నేర్చుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఎలాగా అంటేరా, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎప్పుడు కూడా నువ్వు మొత్తం ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క దానికి సంబంధించింది అనుకోవడం శుద్ధ తప్పు. నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ నీకు బోర్డు మీద కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా బయోమాలిక్యూల్స్, పాలిమర్స్ తీసేస్తే ఇవన్నీ కూడా నీకు ఒకే పాయింట్ మీద నేర్పిస్తారా, ఒకే పాయింట్ మీద. ఇదన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ లెసన్స్ అన్నీ కూడా ఒకే పాయింట్ మీద వెళ్తాయి. ఎలాగా అంటే ఈ పాయింట్ మీద. ఏంటి సార్ ఇవి అంటే నీకు రియాక్షన్స్, ఆర్గానిక్ రియాక్షన్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి అనుకున్నావు, మెకానిజమ్స్ ఉంటాయి కదా, నువ్వు చూసే ఉంటావు. ఈ ఆర్గానిక్ రియాక్షన్లో మెకానిజమ్స్ అన్నీ ఈ పార్ట్ వెళ్ళి దీని మీద అటాక్ అవ్వడం, ఈ పార్ట్ వెళ్ళి దీని మీద అటాక్ అవ్వడం, అంతే జరుగుతుంది.
ఈ పార్ట్ వెళ్ళి దీని మీద అటాక్ అవ్వడం కానీ ఈ పార్ట్ వెళ్ళి దీని మీద అటాక్ అవ్వడం కానీ అదే జరుగుతుంది సార్. ఇవి అసలు ఏంటి సార్, ఇది ఎలా నేర్చుకోవాలి సార్ అంటే నీకు ఒక సింపుల్ గా ఒకటి చెప్తున్నాను. ఇవి నువ్వు నేర్చుకోవాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నువ్వు ఈ విధంగా నేర్చుకోవాలి అంటే అమ్మ నేను దీన్ని బేస్ చేసి ఈ పాయింట్ బేస్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో 90% రియాక్షన్స్ అన్ని ఈ పార్ట్ బేస్ చేసి నేర్పించేస్తాను. ఒకటే పాయింట్, ఈ పాయింట్ తీసుకెళ్తాను, దీని మీద అటాక్ చేస్తాను, ఇది తీసుకెళ్తాను, నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో తోపైపోతావు. ఇదిగో సింపుల్ గా ఇదే నేర్పిస్తా. సార్ మీరు చేసిన వీడియో ఉందా? ఉంది. నువ్వు ఆ వీడియోని చూసిన తర్వాత నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ అనిపిస్తే అప్పుడు చెప్పు, ఓకేనా? నేను ఎందుకంటే ఆ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా డల్లర్స్ని మీడియం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారా. సో ఒక్కసారి ఇదిగో నువ్వేం చేస్తావు అంటే మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళు. సో ప్లేలిస్ట్లో నేను చేసినటువంటి వీడియోస్ ఉంటాయి, ఓకేనా? నేను చేసినటువంటి వీడియోస్, ఓకేనా? ఇక్కడ ఏపీ అప్సెట్ క్రాష్ కోర్స్ ఉంది కదా, ఏపీ అప్సెట్ కెమిస్ట్రీ క్రాష్ కోర్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ క్లాసెస్ చెప్పినవి ఉంటాయి, ఓకేనా? సో హాలో ఆల్కెన్స్, హాలో ఎరిన్స్ ఇలాగ నేను చెప్పినటువంటి క్లాసెస్ ఉంటాయి. సో ఆ క్లాసెస్ అన్ని విను, ఒక్కసారి వింటే నీకు క్లారిటీ వచ్చేస్తారా. నేను చెప్పినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ నీకు అన్నీ కూడా ఆ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని బేస్ చేసే నేర్పిస్తా. మొత్తం 90% రియాక్షన్స్ అన్నీ కూడా ఈ పాయింట్ని బేస్ చేసి నేర్పించా. సో ఆ వీడియోస్ చూసి ఆ తర్వాత నాకు చెప్పు ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ అనిపిస్తుంది అంటే అప్పుడు చెప్పు, ఓకేనా? బట్ వీడియో అయితే వీడియో కూడా నువ్వు డైరెక్ట్గా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు కామెంట్స్ చూసిన వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యారా, అర్థమైందా లేదా అది చూసుకున్న తర్వాతే చూడు. ఎందుకంటే మళ్ళీ నీ టైం వేస్ట్ కదా, నేను అక్కడ సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ నీ టైం వేస్ట్. సో ముందు కామెంట్ సెక్షన్స్లో చూసి అందరూ ఓకే బాగానే ఉంది అని రివ్యూ ఇచ్చిన తర్వాత అది ఓకే నువ్వు సాటిస్ఫై అవుతే అప్పుడే చూడు. అండ్ ఇంకోటి కూడా నువ్వు మొత్తం పూర్తిగా వీడియో చూసాల్సిన అవసరం లేదు. ఒక గంట చూసి నీకు అర్థమైతేనే మిగతా కంటిన్యూషన్ చేయి, ఓకేనా? నువ్వు ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు చెప్పు ఏంటంటే నిజంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ అనిపించిందా, ఈజీగా ఉందా అని, ఓకేనా? అది పార్ట్ 1 అమ్మ, అది పార్ట్ 1. సార్ నేను క్రాష్ కోర్స్ తీసుకున్నాను కదా సార్, మొత్తం దాంట్లో అన్ని కవర్ చేస్తారా అంటే మ్యాక్సిమం కవర్ చేసాం, బట్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో నువ్వు నేర్చుకోవాలి, వీటి ద్వారా ఎలా నేర్చుకోవాలి అనే ఐడియా వస్తుంది దాని ద్వారా. అయితే ఆ వీడియోస్ చూడడం వల్ల నీకు ఐడియా అయితే వచ్చేస్తుంది, ఓకే? సో ఇంకొక పార్ట్ ఏంటి సార్, 2 పార్ట్స్ అన్నారు, ఒక పార్ట్ ఈ విధంగా నేర్చుకోవాలని చెప్పారు, ఓకే? మరి ఇంకొక పార్ట్ ఎలా నేర్చుకోవాలి సార్ అంటే మరలా ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూసుకో. నువ్వు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేర్చుకోవాల్సింది రియేజెంట్ కన్వర్షన్స్. ఏ రియేజెంట్ ఎలాగ కన్వర్ట్ చేస్తుంది, దేనిని ఎలాగ కన్వర్ట్ చేస్తుంది అనేది తెలియాలి. అది నీకు ఎంత బాగా తెలిస్తే నీకు అంత బెస్ట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేస్తుంది. సార్ ఇదిగో నేను ఏం చేశానంటే నీకు హెల్ప్ అయ్యే విధంగా ఇక్కడ ఒక పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను నీకు ఒక పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నీకు ప్రొవైడ్ చేస్తా, ఓకేనా? సో నువ్వేం చేస్తావు అంటే ఈ పీడిఎఫ్లో ఉండేటువంటి రియేజెంట్స్ నియర్లీ ఒక 90 ఉన్నాయి అనుకో. అండ్ ఇవన్నీ రియాక్షన్స్ అనమాట, సింపుల్ నేమ్డ్ రియాక్షన్స్, కన్వర్షన్స్ కట్ట. సో నువ్వు డైలీ ఒక 10 లేదు ఒక 5 కన్వర్షన్స్ నేర్చుకో. రియేజెంట్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేది రోజుకి ఒక 5 కానీ 4 కానీ అలాగ కన్వర్షన్ అయితే నేర్చుకో. ఈజీగా చెప్తున్నాను, నీకు తొందరగా కంప్లీట్ అయిపోతాయి. 5 అంటే నీకు మహా అయితే 2 వీక్స్ పడుతుంది, 2 వీక్స్ లేకపోతే 3 వీక్స్ పడుతుంది అంతే, ఓకేనా? రివిజన్ చేసుకుంటూ ఉండు, ఈజీగా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా అయిపోద్ది అమ్మ. అంతేరా, నువ్వు ఈ రియేజెంట్స్ నేర్చుకోవడం, ఆ వీడియోస్ చూసి అర్థం చేసుకోవడం, ఇది ఎలా కన్వర్షన్ జరుగుతుందని ఇంకా నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నువ్వు తోపైపోతావు, పక్కాగా తోపైపోతావు, ఓకేనా? పక్కాగా నువ్వు నేర్చుకుంటావు. సో అది నేర్చుకుంటే చాలు, మ్యాక్సిమం నీకు క్లారిటీగా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా చేయాలి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నువ్వు ఒక పాయింట్ కూడా చెప్తున్నాను చూసుకోరా, నువ్వు ఎప్పుడైనా ఏదైనా కూడా ఇక్కడ కెమిస్ట్రీయే మ్యాథ్సా ఫిజిక్సా అనేది ఏమీ లేదు, నువ్వు ఏది నేర్చుకున్నా కూడా ఈ గేట్ వేల ద్వారా నేర్చుకోవాలి. ఒక కాన్సెప్ట్ నీకు పెర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పాలి అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందో లేదో చెక్ చేయి. ఫస్ట్ 1 కాన్సెప్ట్ అంతా క్లియర్గా నేర్చుకోవాలి. అది యూట్యూబ్ వీడియో చూసా, మీ క్లాస్లో లెక్చరర్ చెప్పిందా లేదు అంటే ఎలాగనేది అనవసరం, నువ్వు బట్ కాన్సెప్ట్ అయితే క్లియర్గా వచ్చిందా లేదా, పెర్ఫెక్ట్గా నేర్చుకున్నావా లేదా చూసుకో. మ్యాక్సిమం పర్ఫెక్ట్ అవ్వాలి. అండ్ తర్వాత ఆ క్వశ్చన్ రిలేటెడ్గా, ఆ టాపిక్ రిలేటెడ్గా ప్రాక్టీస్ చేయి. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ వీడియోస్ చూసిన తర్వాత దాని రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటి పీవైక్యూస్ అయితే చెయ్యాలి, ఓకేనా? వాటి పీవైక్యూస్ అయితే నేర్చుకోవాలి. సో ప్రాక్టీస్ చేయాలి, దాని రిలేటెడ్గా క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయాలి, నువ్వు చేయాలి, ఓకే? అండ్ టెస్టులు రాయాలి.
ఎందుకు టెస్టులు రాయాలి అంటున్నానంటే, నీకు అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ భయంగా ఉన్నది ఇప్పటికే. నేర్చుకున్నావు, ప్రాక్టీస్ చేసావు కొన్ని క్వశ్చన్లు, వెల్ అండ్ గుడ్. తర్వాత పీవైక్యూస్ చేయగలవు, వెల్ అండ్ గుడ్. తర్వాత టెస్టులు రాయాలి. టెస్టులు రాయాలమ్మా. టెస్టులు ఎందుకంటే నీకు అసలు ఎంత వచ్చింది, ఏంటి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుందా లేదా, ఏ రియేజెంట్ కన్వర్షన్లో ఆగిపోయావు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఈ టెస్ట్ రాయడం ద్వారా తెలుస్తుంది. అండ్ ఎక్కువ మంది రివిజన్ని స్కిప్ చేస్తారా, నువ్వు అసలు రివిజన్ని స్కిప్ అయితే చేయకు. ఓకేనా, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 గేట్వేలు దాటితేనే నీకు ఒక కాన్సెప్ట్ పెర్ఫెక్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇలా చదివితే వచ్చేస్తుంది, బాగానే ఉంది. నేను నీకు సపోర్టివ్గా ఉండడం కోసం ఒక పాయింట్ కూడా చెప్తున్నాను. ఇందాకే చెప్పాను, అది క్రాష్ కోర్స్, అంటే తక్కువ టైంలో నేర్చుకోవడం కోసం ఆ వీడియోస్ అనేవి మేము చేస్తాం. దాంట్లో నీకు ఎలా చేయాలో ఐడియా వస్తుంది. అండ్ నేను నీకు ఇంకా బాగా నేర్పించాలి అనుకుంటున్నా. ఇంకా బాగా నేర్పించాలంటే నేను నీకు వీడియోస్ ప్రొవైడ్ చేయాలి కదా. ఆ వీడియోస్ అన్ని నీకు ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్గా మొత్తం అంతా కూడా నేను 1,00,000 ఏపీ ఎఫ్సెట్ బ్యాచ్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి 1,00,000 ఏపీ ఎఫ్సెట్ బ్యాచ్ అయితే ఉంది. నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ నిజంగా టఫ్ అని ఫీల్ అవుతే ముందు ఆ వీడియోస్ చూసి నీకు నచ్చితేనే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వు. ఓకేనా, నచ్చితేనే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వు. నేను నా సైడ్ నుంచి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా ఈజీగా నేర్పించడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఎటువంటి భయము లేకుండా బాగా ఈజీగా నేర్పించడానికి ట్రై చేస్తాను నా సైడ్ నుంచి అయితే అది. అండ్ ఇంకా ఈ 1,00,000 ఏపీ ఎఫ్సెట్లో అసలు ఏంటి సార్ ఈ బ్యాచ్ అంటే, ఇక్కడ క్లాసెస్ జరుగుతాయమ్మా. మన క్లాసెస్ అన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా, నేను లైవ్ క్లాసెస్. సో లైవ్ క్లాసెస్ అండ్ దానితో పాటుగా క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తాం. నేను ఇందాక నువ్వు 5 గేట్వేలు దాటాలరా అన్నాను కదా, ఈ 5 గేట్వేలు కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తాం. ఇదిగో ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తాం, డైలీ టెస్ట్లు మనమే కండక్ట్ చేస్తాం. నీకు టెస్ట్లో ఏమైనా డౌట్స్ వచ్చినాయి, డౌట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ దానితో పాటుగా ఏఐ గురువు ఉంటుంది. అండ్ ఏఐ గురువు అంటే నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఏఐని అడిగినట్టు, చాట్ జీపీటీ టైప్ అనమాట. సో మొత్తం నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఈ ఏఐని అడగొచ్చు. ఏఐని అడిగితే ఆన్సర్ ఇచ్చేస్తుంది, వీడియోస్ కూడా ఇచ్చేస్తుంది, మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ దానితో పాటుగా ఫ్రీగా బోర్డు బూస్టర్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ 1,00,000 ఏపీ ఎఫ్సెట్లో. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఎఫ్సెట్ని క్రాక్ చేయాలి 2027లో అంటే ఈ బ్యాచ్ని తీసుకుంటే నీకు చాలా హెల్ప్ అయితే అవుతుందమ్మా. సో ఈ బ్యాచ్ లింకులన్నీ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే, ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే నీకు ఏమీ లేదురా, మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి ఇదిగో మన ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి జస్ట్ సింపుల్గా మన ఛానల్ పేజీలో బయోలో లింకులు పెట్టాము. ఇక్కడ చూడు, బయోలో ఇక్కడ లింకులు పెట్టామన్నమాట. సో ఆ లింక్ దగ్గర ఓపెన్ చేస్తే ఇదిగో 1,00,000 ఏపీ ఎఫ్సెట్ 2027 ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు, మనం డైరెక్ట్గా యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. దాంట్లో అయితే ఎన్రోల్ అయిపోవచ్చు. క్లాసులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, నువ్వు రావడమే లేట్. సో నీ కోసం అయితే నేను అక్కడ క్లాసెస్లో వెయిటింగ్ చేస్తూ ఉంటే తొందరగా వచ్చి తొందరగా వినేద్దాం క్లాసెస్లో ఒకట. ఓకే, సో ఇది మనం చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ రా. అందరికీ కూడా వన్స్ అగైన్ ఎఫ్సెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.